ఇండస్ట్రీలో ప్రతి చిన్నదానికి సాఫ్ట్ టార్గెట్ అవ్వాల్సిందేనా? సినీ నటులకి ప్రభుత్వాల వద్ద తగిన గుర్తింపు రావడం లేదా? ఎందుకు ప్రతిసారి ప్రభుత్వాలకి భయపడుతూ సినీ ఇండస్ట్రీ బ్రతకాలనే వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. కేవలం ఒక వ్యక్తి చేసే తప్పు లేదా పొరపాటుకు ఇండస్ట్రీ మొత్తం అనుభవించాలనే ధోరణిలోనే ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాకముందు మాజీ సీఎం జగన్ హయాంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ సర్వనాశనమైన సంగతి తెలిసిందే. టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోస్ పెంచుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఇండస్ట్రీని పాతాళంలోకి తొక్కేశాడు జగన్. అది కూడా కేవలం ఒక వ్యక్తి మీద కోపంతో. ఆ వ్యక్తి ఎవరు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులోనూ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండడంతో సినీ ఇండస్ట్రీకి కావలసిన వరాలు దొరుకుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ త్వరలోనే ప్రతిసారి ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా బడ్జెట్ కి తగ్గట్టుగా టికెట్ రేట్స్ ని పెంచుకునే వెసులుబాటు కల్పిస్తానని ఒక ప్రణాళికతో సినీ పెద్దలందరూ మాట్లాడుకుని నా వద్దకు రావాల్సిందిగా ఆయన కోరాడు. ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ ప్రస్తుతం మహర్దశలో కొనసాగుతోంది. కానీ తెలంగాణలో ఇటీవల సంధ్యా థియేటర్లో జరిగిన దుర్ఘటన కారణంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, సినీ ఇండస్ట్రీలో తరహాలు రాబోతున్న సినిమాలకు టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ ఇవ్వబోమని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించడం లాంటివి సినీ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన సమస్య ఇప్పుడు తెలంగాణలో ఏర్పడిందే. వందల కోట్ల బడ్జెట్స్ పెట్టి సినిమాలు తీస్తున్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి దేవుడా అని నిర్మాతలు రోధిస్తున్నారు. తెలుగు సినిమా సత్తా ప్రపంచం మొత్తం చూస్తున్న ఈ రోజుల్లో 1-2 ఘటనల ఆధారంగా తీసుకుని సినీ ఇండస్ట్రీ మొత్తం ఇక ఇబ్బంది పడాల్సిందే అంటే ఎంతవరకు సబబని సోషల్ మీడియాలో కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరపడానికి 2-3 రోజుల్లో సినీ పరిశ్రమకి సంబంధించిన పెద్దలందరూ వెళ్తున్నారు. ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుంది. కానీ ఎన్నాళ్ళిలాగా? గతంలో కూడా మాజీ సీఎం జగన్ వద్దకు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి వంటి దిగ్గజాలు వెళ్లి టికెట్ల రేట్ల పెంపు కోసం బ్రతిమలాడాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదే తరహా పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది. ఏ చిన్న పొరపాటు జరిగినా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇబ్బంది పడాల్సిందేనా? మన తెలుగుడి ఖ్యాతం ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేసిన పరిశ్రమలో సినీ పరిశ్రమ ఒకటి. అలాంటి పరిశ్రమని టార్గెట్ చేయొద్దంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు వేడుకుంటున్నారు.